బలమైనది ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు యొక్క పునరుద్ధానమే. అయితే క్రైస్తవ్యంలో క్రైస్తవ్యం ప్రారంభమైన దగ్గర నుండి నేటి వరకు కూడా క్రైస్తవ్యం మీద అనేక రకాలైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులన్నిటిలో కూడా ప్రాముఖ్యమైన దాడి ఏదైనా ఉందంటే అది క్రీస్తు పునరుద్ధానం మీద చేయబడుతూ ఉన్న దాడి. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. చాలామందికి అనే దానికంటే కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా క్రీస్తు పునరుద్ధానం వలన మేలే జరుగుతుంది. క్రీస్తు పునరుద్ధానం వలన మనందరికీ ఆశీర్వాదమే, మనందరికీ దీవెనే. అయినప్పటికీ కూడా చాలామంది ఈ పునరుద్ధానం మీద దాడి చేసేవాళ్ళు, ఈ పునరుద్ధానం గురించి అనేక రకాలైన మాటలు మాట్లాడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక 4 సిద్ధాంతాలను క్రియేట్ చేశారు. ఏంటయ్యా ఆ 4 సిద్ధాంతాలంటే, మొట్టమొదటిది చోరీ సిద్ధాంతం. చెప్పండి ఒకసారి. ఈ చోరీ సిద్ధాంతం చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని చోరీ చేశారు, అంటే దొంగతనం చేశారు. యేసయ్య యొక్క దేహాన్ని దొంగతనం చేసేసి శిష్యులందరూ కూడా యేసయ్య లేచాడు అని అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగేశారు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాస్తవానికి నిజంగా వాళ్ళు చెప్తున్నట్లే యేసయ్య యొక్క దేహాన్ని దొంగతనం చేస్తే ఏమంటే ఒక అబద్ధం కోసం 11 మంది హతసాక్షులు అవ్వాల్సిన పని లేదు. అర్థమైంది అనుకుంటున్నాను నా మాట. ఇప్పుడు సత్యం కోసం చచ్చిపోవడమే చాలా కష్టం. అలాంటిది ఒక అబద్ధం కోసం ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాలు తిరిగి అనేకులకు సువార్త ప్రకటించి ఆయన కొరకు హతసాక్షులుగా చనిపోవడం ఒక అబద్ధం అయితే ఇది జరిగే పనేనా? ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాటల ప్రకారంగా ఒకవేళ చోరీ చేశారని అనుకుందాం, దొంగతనం చేశారని అనుకుందాం. ఇప్పుడు ఈ సమాధి దగ్గర కాపలా కాస్తున్న సైనికులు ఎవరో తెలుసా? రోమన్ సైనికులు. ప్రపంచంలో ఉన్న సైనికులందరికంటే కూడా రోమన్ సైనికులు మంచి ఆరితేరినోళ్ళు. ఇప్పుడు వాస్తవానికి దొంగతనం చేసుకెళ్ళడానికి వచ్చింది ఎవరు? శిష్యులు ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. ఏమండి, చేపలు పట్టే శిష్యులు అద్భుతమైన ఆరితేరిన సైనికులు కళ్ళు కప్పేసి సమాధిలో ఉన్న దేహాన్ని దొంగతనం చేసుకుని వెళ్ళడం తేలికైన విషయమేనా? ఒకవేళ వీళ్ళు తీసుకెళ్తా ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చున్నారా? అసలు ఈ చెప్పే సిద్ధాంతాన్ని నమ్మడానికి ఇంత అవకాశం కూడా లేదు. అంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, చోరీ సిద్ధాంతం చెప్పే వాళ్ళంతా కూడా చెప్పేది అది ఒక పెద్ద పచ్చి అబద్ధమే. సాతాను ప్లాన్ ఏంటంటే ఇదంతా కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని తెలుసుకుని, క్రీస్తు యొక్క ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడనే సత్యాన్ని గ్రహించి అనేక మంది మార్పు చెందుతారని, అనేక మంది ప్రభువుని తెలుసుకుంటారని సాతాను అనేకులను మోసగించడానికి వేస్తూ ఉన్న ప్లాన్ ఇది. మొట్టమొదటిది చోరీ సిద్ధాంతం. రెండవ సిద్ధాంతం పేరేంటయ్యని అడిగితే తప్పుడు సమాధి సిద్ధాంతం అని అన్నారు. చెప్పండి ఏంటది? వీళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత పాతిపెట్టింది ఒక సమాధిలో, కానీ యేసయ్య తిరిగి లేచాడు, ఇదిగో ఖాళీ సమాధి అని చూపించేది ఇంకొక సమాధి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవలేదు అని చెప్పేవాళ్ళు ఈ రెండో గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి మనం గమనించినట్లయితే యేసయ్య యొక్క దేహాన్ని సమాధి చేసింది సమాధుల దొడ్డిలో కాదు. చాలా స్పష్టంగా యోహాను సువార్తలో చాలా చక్కగా రాయబడి ఉంది. 19వ అధ్యాయం చివరి 2 వచనాల్లో ఆయన సిలువ వేసిన దగ్గర ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎప్పుడును ఎన్నడును ఎవరును సమాధి చేయబడని, అంటే ఆ సమాధిలో ఎవరిని పెట్టని ఒక కొత్త సమాధి ఉండెను. అంటే విషయం ఏంటంటే ఆ తోటలో ఉంది ఒకే ఒక సమాధి, అది కూడా కొత్త సమాధి. ఇంతవరకు దాంట్లో ఎవరిని కూడా పెట్టలేదు. వాస్తవానికి వీళ్ళు చెప్తున్నట్లుగా సమాధి మార్చేశారు అని చెప్పడానికి ఎక్కడ కూడా ఎంత అవకాశం కూడా లేదు. కాబట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే తప్పుడు సమాధి సిద్ధాంతం చెప్పేవాళ్ళు చెప్పేది కూడా అబద్ధమే. ఇప్పటి వరకు 2 విన్నాం, గుర్తున్నాయా? 1 చోరీ సిద్ధాంతం అన్నాం, 2 తప్పుడు సమాధి సిద్ధాంతం, 3వది ఏంటంటే భ్రమ సిద్ధాంతం. చెప్పండి ఏంటది? వీళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవలేదు, యేసుక్రీస్తు ప్రభువారు బతుకున్న కాలంలో ఆయన లేస్తాను అని చాలా పర్యాయాలు చెప్పాడు. కాబట్టి శిష్యులందరికీ కూడా భ్రమ కలిగింది, యేసయ్య నిజంగా తిరిగి లేచేశాడు అని అనుకున్నారు.
అని వీళ్ళు చెప్తారు. మరి వీళ్ళు చెప్పింది కరెక్టా రాంగ్ అనే ఆలోచన చేస్తే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారు ఒక మాటను జ్ఞాపకం చేస్తారు. 15వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో అక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే, అయ్యా లేఖనముల ప్రకారం క్రీస్తు లేపబడెను, అంత మాత్రమే కాదు లేచిన ఆయన కేఫాకు కనబడ్డాడు. కేఫా అంటే పేతురుకు కనబడిన తర్వాత ఒక 12 మందికి కనపడ్డాడు. ఆ 12 మందికి కనపడిన తర్వాత ఒకేసారి 500 మందికి కనిపించాడు. చెప్పండి ఎంతమందికి? ఏమండి, భ్రమ కలిగితే ఒకడికి భ్రమ కలగొచ్చు, 500 మందికి ఒకసారి భ్రమ కలిగిద్దా? చెప్పాలి, 500 మందికి ఒకసారి కలిగిద్దా? అమ్ములకు ఉన్నారు కదా, అమ్ములకు ఆదివారం అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయిని చూడటానికి రేపల్లి వెళ్తూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి రేపల్లి హాస్టల్లో చదువుతూ ఉంది. రేపల్లి హాస్టల్లో చదువుతూ ఉన్నప్పుడు ఈరోజు రాత్రి అంటే శనివారం రోజు ఫోన్ చేసి, అమ్మా ఏంజలు, రేపటి రోజున నీకు మంచి మంచి స్వీట్లు, చక్కగా వారం రోజులు వేసుకోవడానికి మంచిగా పచ్చడి డబ్బాలు, చక్కగా బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ నేను నీ కోసం తీసుకొస్తున్నాను అని ఫోన్ చేసి వీళ్ళ అమ్మగారు చెప్పింది అనుకోండి. ఆ పిల్ల మా అమ్మ వచ్చిద్దంట, రేపు బిస్కెట్లు ఎత్తుకొచ్చిద్దంట, చాక్లెట్లు ఎత్తుకొచ్చిద్దంట, వారానికి సరిపడ పచ్చళ్ళు ఎత్తుకొచ్చిద్దంట అని కొంతసేపు ఆలోచించి రాత్రి పడుకోగానే నిజంగానే వాళ్ళ అమ్మ వచ్చినట్టు, నిజంగానే పచ్చళ్ళు ఇచ్చినట్టు, నిజంగానే బిస్కెట్ చాక్లెట్లు ఇచ్చినట్టు అనిపించవచ్చు. ఎవరికి? ఏంజల్కి ఒక్కదానికి అనిపించవచ్చు. ఆ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కనిపించిద్దా? కొంచెం మాట్లాడవచ్చు, కనిపించిద్దా? అనిపించదు. అంటే భ్రమ అనేది ఒక్కడికే వస్తుంది, ఒకేసారి 500 మందికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న బ్రహ్మ సిద్ధాంతం కూడా తప్పే. ఇది నమ్మడానికి కూడా ఎంత అవకాశం కూడా లేదు. ఇప్పుడు వరకు 3 విన్నాం కదా, చివరిగా 4వ సిద్ధాంతం వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది మూర్ఛపోయాడు అని చెప్పే సిద్ధాంతం అంట. వీళ్ళు ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారు అసలు చనిపోలేదండి, ఆయన అప్పుడు దాకా చాలా దెబ్బలు తిన్నాడు కదా, అప్పుడు దాకా ఆయనని గాయపరచబడ్డాడు కదా, అందుకనే ఆయన మూర్ఛపోయాడు, అంటే స్పృహ కోల్పోయాడు, కాన్షియస్లో లేడు, ఆయన చనిపోలేదు, వీళ్ళంతా కూడా చనిపోయాడు అని చెప్పేసి తీసుకెళ్లి సమాధిలో పెట్టేశారు. ఆయన 3వ రోజు అనగా ఆదివారం రోజున తెల్లవారుజామునికి ఆయనకి స్పృహ వచ్చేసింది. ఆయన లేచి ఆ రాయిని అడ్డుగా తొలగించేసుకుని నడుచుకుంటా భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఉన్న కాశ్మీర్కి వచ్చాడు. కాశ్మీర్లో ఉన్న తబితా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని 3 కూతురులు కన్నాడు అని చెప్తారు. ఈడేదో నిజంగా చూసి వచ్చినట్టు అక్కడ. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు వారి గంట స్పృహ కోల్పోయారంట, అయితే చచ్చిపోయారు అనుకుని సమాధి చేశారంట. సమాధి చేసిన తర్వాత ఆయనకు ఆదివారం రోజున తెల్లవారుజామున మెలుగు వచ్చిందంట. స్పృహ వచ్చిన తర్వాత ఆయన లేచి నడుచుకుంటా భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో కాశ్మీర్లో ఆయన DNA ఉంది అని చెప్పేవాళ్ళు కూడా తయారయ్యారు. ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఇది చాలా బాగా వైరల్ అవుతూ ఉంది, చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇది కూడా వాస్తవం కాదు. మీకు విషయం చెప్పనా, ఈ మాటలు చెప్తూ చాలామందిని మోసగిస్తూ ఉన్నారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా బాధాకరమైన విషయం, సుమారుగా 13 నుండి 15 కోట్ల మంది ప్రజలు ఉన్నారంట. ఎంత దారుణమైన విషయం చూసారా? ఏమండి, వీళ్ళంతా కూడా రక్షించబడకుండా, పరలోక రాజ్యానికి చేరకుండా, నరకాగ్నిగుండానికి లాగడానికి సాతాను పుట్టించిన ఇది ఒక సిద్ధాంతం. వాళ్ళనే ఏమన్నారంటే అహమదీయులు అని పిలిచారు. మహమ్మదీయులు కాదు, మహమ్మదీయులు వేరు, అహమదీయులు వేరు. వీళ్ళు ఆ అహమదీయులు అనే వాళ్ళు సుమారుగా 13 నుండి 15 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంట. వీళ్ళంతా కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నారంట. చాలా భయంకరమైన విషయం. అయితే మీకు విషయం చాలా స్పష్టంగా చెప్పాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, అద్భుతమైన జ్ఞానం కలిగిన వాళ్ళు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న వాళ్ళు కావచ్చు, మహానుభావులు అనబడిన వాళ్ళు కావచ్చు, జ్ఞానం కలిగిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అనబడిన వాళ్ళు ఎంతోమంది భూలోకంలో పుట్టారు. పుట్టిన వాళ్ళు చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. ఈ లోకంలో సాతాను ఒకవేళ అనేక రకాలైన సిద్ధాంతాలు పుట్టించి క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మకూడదని, యేసయ్య తిరిగి లేచాడని నమ్మకూడదని ఎన్ని సృష్టించినా సరే, ఎన్ని సిద్ధాంతాలు పుట్టుకొచ్చినా సరే, అంతిమ వాస్తవం ఏంటంటే, అంతిమ సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడిగా తిరిగి లేచారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన రాజులకు రాజు అయిన యేసయ్య ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇది ఎవడు అవునన్నా కాదన్నా, ఇదే సత్యం, ఇదే వాస్తవం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు.
అయితే మహాభయంకరమైన మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద మాయరోగం ఏంటి చెప్పనా? మనకి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకు తెలీదు. చాలామంది క్రిస్టమస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఈస్టర్ పండుగకి ఇస్తారా? ఎవరో చాలామంది ఎవరో. మీకు విషయం చెప్పనా, అసలు ఈస్టర్ పండుగ లేకపోతే క్రిస్మస్ పండుగ ఉండేదే, ఈస్టర్ పండుగ లేకపోతే అసలు గుడ్ ఫ్రైడే పండుగ ఉండేదే, అసలు ఈస్టర్ లేకపోతే క్రిస్టియానిటీ ఉండేదే కాదు. అసలు మనకున్న పండుగలన్నింటిలో కూడా గొప్ప పండుగ ఏదైనా ఉందంటే అది ఈస్టర్ పండుగే. హల్లెలూయా. కానీ మనం క్రిస్మస్ వచ్చిందంటే కొత్త బట్టలు కొంటాం, క్రిస్మస్ వచ్చిందంటే కేకులు కట్ చేస్తాం, క్రిస్మస్ వచ్చిందంటే ఇక మనం చేసే హడావిడి ఎవ్వడు కూడా చూడలేడంతే, అంత హడావిడి చేస్తాం. కానీ ఈస్టర్ పండుగ వచ్చిన రోజు అసలు పెద్దగా పట్టించుకోనే. ఈరోజు ఏం పండుగ అనుకుంటున్నారు? అసలు మనమంతా కూడా ఇక్కడ కూర్చున్నామంటే ఆయన లేచాడనే కారణమే. ఈరోజు మనమంతా కూడా ఇలా ఆరాధన చేస్తున్నామంటే, ఇలా దేవుని సేవిస్తున్నామంటే కారణం యేసయ్య లేచాడు. హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన రోజున ఒక అద్భుతమైన సందేశం వినిపించబడింది. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, పునరుద్ధానుడైన యేసయ్య తిరిగి లేచిన రోజున ఏమి సందేశం వినిపించబడింది, ఈ సందేశం ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఆ సందేశంలో నుండి మనకి ఇవ్వబడిన సందేశం, మనం నేర్చుకునే పాఠాలు ఏంటి, దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయండి. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి మార్కు సువార్త త్వరగా చూడాలి. అందరూ కూడా మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారాయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. హల్లెలూయా. మనం చదివిన వచనాన్ని చాలా జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. 6వ వచనం ప్రారంభంలో రాయబడిన పదం ఏంటంటే అందుకతడు అనండి ఒకసారి. ఎవరో ఈ మాట చెప్తున్నారు, ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అందుకతడు అని. ఎందుకీ ఎవరు చెప్తున్నారయ్యా ఈ మాటలు? మీరు అధ్యాయం అంతా కూడా చదువుతూ ఉంటే ఆ పై వచనాల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే ఒక పడుచువాడు ఈ మాటలను చెప్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఒక యవనస్తుడు ఈ మాటలన్నిటిని కూడా చెప్తా ఉన్నాడంట. అందరూ కూడా నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఉదయకాల సమయంలో ఏం జరిగిందో మనందరికి బాగా తెలుసు కదా. ఉదయకాల సమయంలో మగ్దలేని మరియా, అలాగే సలోమి అనే ఆమె, ఇంకో కొంతమంది స్త్రీలందరూ కూడా యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని చెప్పేసి దేవుని సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చేసరికి సమాధి దగ్గర ఆయనను చూద్దామంటే ఆయన దేహం సమాధిలో కనబడటం లేదు. కనబడకపోయేసరికి వీళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట్లాడుతున్న ఆయన గురించి మార్కు సువార్తికుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఒక యవనస్తుడు. చెప్పండి, ఎవరైనంట? ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మార్కు సువార్తలోనే కాదు, మత్తయి, లూకా, యోహాను, అంటే మొత్తం 4 సువార్తల్లో కూడా ఒక వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తూ వినండి. మత్తయి సువార్తికుడు ఈ మాటలు చెప్తుంది ఒక దేవదూత అని చెప్తా ఉన్నాడు. చెప్పండి, ఎవరు చెప్తున్నారంటే ఈ మాటలు? ఇప్పుడు మార్కు సువార్తలో మనం చదివాం. మార్కు సువార్తికుడు ఏమని చెప్పాడు? ఒక యవనస్తుడు ఈ మాటలు చెప్తున్నాడు అని చెప్పాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తికుడేమో ఒక దేవదూత చెప్తున్నాడు అని చెప్పాడు. మార్కు సువార్తికుడేమో ఒక యవనస్తుడు చెప్తున్నాడు అని చెప్పాడు. మీరు లూకా సువార్త కనుక చదివితే లూకా సువార్తికుడు ఏం చెప్తాడు తెలుసా? 2 మనుషులు చెప్తున్నారు అని చెప్తాడు. చెప్పండి, ఎంతమంది అంటే? యోహాను సువార్త చదివారు అనుకోండి, యోహాను సువార్తకు వస్తే 2 దేవదూతలు చెప్తున్నారు అని చెప్తాడు. లూకా సువార్తికుడేమో 2 మనుషులు, యోహాను సువార్తికుడు 2 దేవదూతలు. అర్థమైంది కదా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తికుడు ఏమన్నాడు? ఒక దేవదూత. మార్కు సువార్తికుడు ఒక యవనస్తుడు. లూకా సువార్తికుడు 2 మనుషులు. యోహాను సువార్తికుడు 2 దేవదూతలు. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్న వాళ్ళు అసలు దేవదూతల, మనుషుల? చెప్పాలి.
దేవదూతలే. వెరీ గుడ్, మంచి ఆన్సర్. దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి మనుషులు కనపడుతున్నట్లుగా ఉంది. అంటే మార్కు సువార్తికుడు యవనస్తుడు అన్నాడు, లూకా సువార్తికుడు ఇద్దరు మనుషులు అన్నాడు కదా. మరి దేవదూతల మనుషులు అంటే దేవదూతలే ఖచ్చితంగా. ఎలా చెప్పగలమంటే వాస్తవానికి మనిషి రూపంలో వచ్చిన దేవదూతలు ఎగ్జాక్ట్లీ మన ముందుకు వచ్చి నిలబడ్డారు అనుకోండి, మనం వాళ్ళని చూడలేం. మనం చూడగలిగిన రీతిలో మనుష్య రూపంలో దేవదూతలు వచ్చి మాట్లాడారు. సరే, ఇప్పుడు ఇక్కడ మా మత్తయి సువార్తలోనే ఒకటి, మార్కు సువార్తలో ఒకటి, లూకా సువార్త, యోహాను సువార్తలో ఇద్దరు కనపడతా ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ ఒక దేవదూత, ఇద్దరు దేవదూతలు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పేస్తున్నారు సమాధానం. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఇద్దరు దేవదూతలు అన్నారు కదా, మరి మత్తయి సువార్తికుడు ఒకడని రాశాడుగా, మరి మత్తయి రాసిన తప్పు కాదు. సరే, మరి మత్తయి ఒకటనే ఎందుకు రాశాడు? ఇద్దరున్నప్పుడు ఇద్దరని రాయాలి కదా. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కొంతమంది మొహాలు ఎలా ఉండేది తెలుసా, చాలా కన్ఫ్యూజన్గా ఉండి ఏంట్రా బాబు ఏం చెప్తున్నాడు నాయన అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. సరే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమయం లేదు కనుక నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. అక్కడ కనిపిస్తున్నది ఇద్దరు దేవదూతలే. అయితే ఇద్దరు ఉండడానికి ఇద్దరు ఉన్నారు, కానీ మాట్లాడిన దేవదూత ఒకరే. మత్తయి సువార్తికుడు చేసిన పని ఏంటంటే మాట్లాడిన ఆయన గురించి మాత్రమే రాశాడు. యోహాను సువార్తికుడు ఏం చేశాడంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరని రాశాడు. అది హల్లెలూయా. సరే, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఒక దేవదూత మాట్లాడుతున్న మాటలను మనం చదివాం. మనం అందుకతడు అనే పదం కనిపించింది కదా మనకి మార్కు సువార్త 16:6లో. ఆ అందుకతడు అనే పదాన్ని ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. మనకు వచ్చిన సమాధానం ఏంటంటే ఆయన దేవదూత. ఇప్పుడు దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఈ సమాధి దగ్గరికి తెల్లవారుజామునే కొంతమంది స్త్రీలు వచ్చారు. మా మరియమ్మ గారు, ఇంకొక సొలోమి, ఇంకొంతమంది సహోదరులు, అలా చాలామంది స్త్రీలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరితో ఒక దేవదూత మాట్లాడుతున్న మాటలు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే కలవరపడకుడి. చెప్పండి, ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ మాట మాట్లాడాడు? వాస్తవానికి వీళ్ళు సమాధి దగ్గరకు వచ్చేసరికి యేసు ప్రభు వారి దేహం వీళ్ళకి కనపడలేదు. దేహం కనపడకపోయేసరికి వీళ్ళల్లో కలవరం వచ్చేసిందే. అందుకే ఇప్పుడు దేవదూత వాళ్ళతో మాట్లాడుతున్న మాట, హలో స్త్రీలారా, కలవర పడకుడి. మీరు కూడా చెప్పండి ఒకసారి, ఏం పడకుడి? మీ పక్కంతో వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి కలవర పడకు అని చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి, కలవర పడకు అని చెప్పండి. ఏమమ్మా కలవర పడతారేంటి? ఇంకా చెప్పండి, గట్టిగా చెప్పండి, కలవర పడుకు అని చెప్పండి. సరే, ఇలా కాదు కానీ ఇలా చెప్పండి, నేను కలవర పడను అని చెప్పండి. కొంచెం దగ్గరగా చెప్పండి, నేను కలవర. ఇంకొకసారి, మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఏడిస్తే ఆయన ఏడ్చే దేవుడు, నువ్వు బాధపడితే ఆయన బాధపడే దేవుడు, నువ్వు కలవరంలో ఉంటే ఆయన కలవరపడే దేవుడు. వాక్యం చెప్తున్న మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటి తెలుసా? ఆయన మనం బాధపడితే బాధపడతాం మాత్రమే కాదు, మనం కలవరపడితే కలవరపడతాం మాత్రమే కాదు, మన బాధలలో నుండి కలవరములో నుండి ఆయనే విడిపిస్తాడండి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎలా చెప్పండి? నా యేసయ్య నా కలవరములను తొలగిస్తాడని చెప్పండి. కలవరం తొలగిపోవాలంటేనే చెప్పండి. మీ ఇష్టం, మీకు తొలగిపోవా అవసరం లేదండి చెప్పొద్దు. దీంట్లో అభ్యంతరం ఏమి లేదు, బలవంతం లేదు. చెప్పండి, విశ్వాసం ఉందో చెప్పండి, నా యేసయ్య నా కలవరములను తొలగిస్తాడు. యేసు నామం పేరట మనందరి కలవరములు ఆయనే తొలగించునుగాక. యెషయా గ్రంథం 63:9 రాయబడి ఉంటుంది, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను. యోహాను సువార్తలో కనిపిస్తుంది, యేసు ఆత్మలో కలవరపడెను అనే మాట. ఈ దేవుడు ఎవరయ్యా అని అడిగితే బాధపడే వాళ్ళతో బాధపడతాడు, కలవరపడే వాళ్ళతో కలవరపడతాడు. అంత మాత్రమే కాదు, ఆ బాధలో నుండి, ఆ కలవరములో నుండి ఆయనే విడిపించే దేవుడు. ఇప్పుడు స్త్రీలతో దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? కలవరపడకుడి. అసలు స్త్రీలతో ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు స్త్రీలతో ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటి? స్త్రీలతో దేవదూత కలవరపడకుడి అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే ఈ స్త్రీలలో కొన్ని కలవరాలు ఉన్నాయి. ఏంటయ్యా స్త్రీలలో ఉన్న కలవరం? నెంబర్ 1, మొట్టమొదటిగా స్త్రీలలో ఉన్న కలవరం ఏంటంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారు.
ఆయన భూమి మీద సేవా పరిచర్లో ఉన్నప్పుడు. ఆయనను వెంబడిస్తూ ఉన్న రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని అసలు ఎందుకు వెంబడించారంటే, ఈయనెవరో కాదు, ఈయనే మెస్సయ్య, ఈయనెవరో కాదు, ఈయనే రక్షకుడు, ఈయన ఎవరో కాదు, ఈయనే మమ్మల్ని విమోచించేవాడు, ఈయనే మమ్మల్ని రక్షించేవాడని యేసయ్యను వెంబడించారు. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న కలవరం ఏంటంటే, అయ్యా మేము బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాం, ఆయనే రక్షకుడని, ఆయనే విమోచించేవాడని, ఆయనే మాకందరికీ మెస్సయ్యగా రక్షకుడుగా ఉన్నవాడని ఆయనను వెంబడించాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయారు? 2 రోజుల క్రితం సిలువలో చనిపోయారు. చనిపోయిన ఆయన కాస్త సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన ఆయన కాస్త ఆదివారం రోజున తెల్లవారుజామున వచ్చి చూద్దామనేసరికి సమాధిలో అసలు ఆయన దేహమే కనబడటం లేదు. అయ్యా మా రక్షణ సంగతి ఏంటి? ఇది వాళ్ళల్లో ఉన్న కలవరం. ఆయన రక్షకుడని ఆయనను మేము వెంబడించాము, మరి మా రక్షణ సంగతి ఏంటయ్యా అనే కలవరంలో వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పుడు అందుకనే దేవదూత చెప్తున్నాడు, అమ్మా స్త్రీలారా మీరు కలవరపడద్దు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్న మానవులందరిలాగే ఆయన కూడా చనిపోయి, ఆయన దేహం కూడా కుళ్ళిపోతే, ఆయన శరీరం కూడా ఆ కుళ్ళిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతే మానవులుగా ఉన్న మనందరికీ కూడా రక్షణ వచ్చేది కాదు. యేసయ్య తిరిగి లేవడాన్ని బట్టే ఈరోజు భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి కూడా రక్షణ కలుగుతూ ఉంది. హెబ్రీ పత్రిక 7:25 చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నిరంతరము నిత్యము జీవించుచూ ఉన్నాడు, మనందరినీ కూడా సంపూర్ణముగా రక్షించడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమండి ఈ దేవుడు ఎవరో తెలుసా? రక్షించగలిగిన దేవుడు. ఈ స్త్రీల్లో ఉన్న కలవరం ఏంటంటే, మేము యేసయ్యను వెంబడించామయ్యా, యేసయ్య రక్షకుడని, యేసయ్య మెస్సయ్య అని, యేసయ్య మమ్మల్ని విమోచిస్తాడని ఆయన వెంబడించాం. కానీ ఆయన చూద్దామంటే ఇప్పుడు ఆయన దేహమే మాకు కనబట్టంలా. మా పరిస్థితి ఏంటి, మా రక్షణ ఏంటి అనే కలవరంలో ఉంటే దేవదూత చెప్తున్నాడు, కలవర పడకుడే. ఇప్పుడు వీళ్ళల్లో ఉన్న మరొక కలవరాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. వీళ్ళల్లో ఉన్న మరొక కలవరం ఏంటంటే, యేసయ్య భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన చెప్పాడు, అమ్మా మీరు ఒకరోజు చనిపోతే మిమ్మల్ని నేను మరలా తిరిగి లేపుతాను, నేను చనిపోతాను, చనిపోయిన నేను తిరిగి లేస్తాను, నేను ఎలా అయితే లేస్తానో మీరు కూడా ఒకరోజు చనిపోతారు, చనిపోయిన మీరు కూడా లేస్తారు. ఇప్పుడు వీళ్ళల్లో ఉన్న కలవరం ఏంటంటే, మేము చనిపోయినప్పుడు యేసయ్య మమ్మల్ని తిరిగి లేపుతాను అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేస్తానన్నాడు. తిరిగి లేస్తానన్న యేసయ్య దేహమే అసలు మాకు కనపడట్లా. మరి మాకు మరణం వస్తే మా సంగతి ఏంటి? వీళ్ళల్లో ఉన్న రెండవ కలవరం ఏంటంటే, మరణమును గూర్చిన కలవరం. హల్లెలూయా. మరణం అంటే భయం లేనోడు ఎవడో చెప్పాలి. మరణం అంటే భయం లేనోడు ఎవరన్నా ఉన్నారా? అందరికీ భయమే. మరణాన్ని చూసి చాలా దిగులు పడతారు కొంతమంది. మరణాన్ని చూసి షేక్ అయిపోతూ ఉంటారు. మరణాన్ని చూసి అసలు ఇక ఆలోచించడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరు మరణం చూసి భయపడకుండా ఉంటారో తెలుసా? ఎవరైతే నిజంగా యేసయ్యను నమ్మారో, ఎవరైతే నిజంగా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారో వారికి మరణం అంటే భయం. చచ్చిపోయే ముసలోడి దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా కూడా, బాబా నన్ను ఎక్కడో సాడ తీసుకుపోండ్రే, ఏదో పెద్ద హాస్పిటల్కి వేసుకుపోండ్రు నాయన. ఎందుకు? చచ్చిపోవడం అంటే ఇష్టము లేదు. అసలు మరణం అనే పేరు వినడానికి కూడా, ఆ పదాన్ని పలకడానికి కూడా చాలామంది భయపడతా ఉంటారు. అసలు ఇష్టపడరు. అయితే మరణాన్ని గురించిన భయం ఎవరికి ఉండదో తెలుసా? ఎవరైతే యేసయ్యను నిజంగా అంగీకరించి, యేసయ్య రక్షణ అనుభవంలోకి నడిపించబడి, యేసయ్య నా దేవుడని ఎవరైతే నమ్ముకున్నారో వారికి మరణ భయం ఉండదు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉండదో తెలుసా? అయ్యా బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎవరికిది? ఎవరైతే నిజంగా ఆయన నమ్మారో వాళ్ళు మాట్లాడే మాటలు ఇలాగేనంట. ఒక మామగారు ఉన్నారంట. చెప్పండి ఎవరున్నారు? కొంచెం పెద్దగా చెప్పచ్చుగా. మామగారికి భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఒకటే ఒకటి ఉండిద్ది, సరిగ్గా చదువుకోలేదు, అసలు చదువే లేదు, నాగరికత తెలీదు, ఎలా మాట్లాడాలో చేత కాదు, వస్త్రాలు కూడా వేసుకోవడం సరిగ్గా కుదరదు. మనోళ్ళంతా బ్లౌజ్ వేసుకుంటారు కదా, వితౌట్ బ్లౌజ్తో ఉంటుంది. కుర్చీలు మనోళ్ళు అందరు ఎదర పెట్టుకుంటారు కదా, రివర్స్లో పెట్టుకుంటుంది. అంతా కూడా విచిత్రంగా ఉంటుంది, అంత జ్ఞానంగా ఉండదు ఈ మామగారు. అయితే ఈమె చేసే పని ఏంటయ్యా అని అడిగితే, ఈ కొమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు కదా, ఆ కుండలన్నిటిని తెచ్చుకుని ఊరంపడి తిరుగుతా ఆ కుండలన్నిటిని అమ్ముకుంటా ఉండేది. అలా అమ్ముకున్నప్పుడు వచ్చిన డబ్బుతో ఆమె జీవనాన్ని అలా కొనసాగిస్తూ ఉండేవి. రోజులు అలా జరుగుతూ ఉన్నాయి.
ఇలాగే ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే వాక్యం విని, అయ్యా నేను పాపినని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసం రక్షణ అనుభవంలోకి నడిపించబడింది, యేసయ్య నమ్ముకుంది. రోజులు అలా జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతూ ఉన్న రోజుల్లో ఒకానొక సమయంలో ఇలాగే పాస్టర్ గారు అంటారు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఈ మా అమ్మగారు కాస్త ఎదురొచ్చిందంట. ఎదురొచ్చేసరికి పాస్టర్ గారు వెంటనే పలకరించి, ఏ మామగారు బాగున్నావా, వందనాలు అని చెప్పారు. ఆ బాగున్నానయ్యా, వందనాలు. ఏంటి మామగారు చేతులు కుండలు కనపడటం లేదేంటి, అన్నీ అమ్ముడు పోయినాయా అని అడగంగానే వెంటనే, అవును పాస్టర్ గారు ఉన్నాయన్నీ కూడా అమ్ముడు పోయినాయండి, మొత్తం అమ్మేశాను. సరేనమ్మా, అంతా మంచిదే కదా, వెళ్ళొస్తాను అని అనగానే వెంటనే మా అమ్మగారు అంటుందంట, పాస్టర్ గారండి మీకు ఎప్పటి నుంచో 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను, చెప్తానయ్య గారు వింటారా అని అందంట. వెంటనే పాస్టర్ గారు, ఏంటమ్మా ఏంటది చెప్పు అని అన్నారు. వెంటనే ఇప్పుడు మాట్లాడుతూ చెప్తా ఉంది, పాస్టర్ గారండి నేను త్వరగా చనిపోవాలని ప్రార్థన చేయండి అయ్య గారు అందంట. చెప్పండి ఏమని ప్రార్థన చేయమంది? అమ్మ వెనకాల వినపడుతుంది కదా నా మాటలు, చెప్పండి ఏమని ప్రార్థన చేయమంది? నేను త్వరగా చనిపోవాలి. మా పాస్టర్లకి వస్తే ఈ బాధలన్నీ కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఈ ప్రార్థనలన్నీ కూడా. హల్లెలూయా. సరే ప్రార్థన చేయమని అనగానే వెంటనే ఈయన కనిపించింది పాస్టర్ గారికి, ఒకవేళ డబ్బులు లేక కుటుంబం అంటే జీవనం గడవకే ఒకవేళ చచ్చిపోవాలని అనుకుంటుందేమో, కొంచెం డబ్బులు ఆర్థిక సహాయం చేస్తే మంచిది కదా అని గబగబా ఆ జేబులో చేయి పెట్టి డబ్బులు తీసి ఇవ్వబోతా ఉంటే వెంటనే అందంట, అయ్యగారు మీరు నాకు డబ్బులు ఇవ్వద్దు అయ్యగారు, అయినా మీరు నాకు ఇవ్వడం ఏంటి, నేనే మీకు ఇవ్వాలి. మీరు సేవ చేస్తూ ఉన్నారు, సేవలో పరిచర్లో వాడతారు, నేనే ఇవ్వాలి అయ్యగారు, మీరు నాకు ఇవ్వకూడదు. అయినా సరే నేనేమి డబ్బులు లేవనేది కాదు అయ్యగారు చనిపోవాలనుకుంటుంది. మరి దేనికమ్మా, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఈ పాడులోకంలో ఎంతకాలం బతుకుతాం అయ్యగారు, ఏం చేస్తాం, తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది, తొందరగా చచ్చిపోతే బాగుంటుంది, అందుకే త్వరగా చనిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని అందంట. వెంటనే పాస్టర్ గారు కొంచెం సేపు ఆలోచించి, ఈయనకి ఎలాగైనా సరే ఇలా కాదని చెప్పాలి, ఇలా ఎలాగోలా చెప్పాలని చెప్పేసి ఆలోచించి వెంటనే పాస్టర్ గారు అన్నారంట, అమ్మా దేవుడు అందరికీ కూడా ఒక సమయాన్ని పెట్టాడు, ఆ సమయం వచ్చినప్పుడు మనం వస్తానన్నా నేను రానన్నా ఎవరు అటు ఇటు ఊపడానికి లేదు, ఆయన రమ్మంటే వెళ్ళిపోవడమేను. అయినా నేను మన మందిరంలో చాలాసార్లు చెప్పాను కదా, మనందరి కొరకు పరలోకంలో యేసయ్య స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడని, అంత కంగారేంటమ్మా, అది నేను చర్చిలో చెప్పిన మాట నీకు గుర్తుందా అని అన్నారంట. నాకెందుకు గుర్తులేదు పాస్టర్ గారు, నాకు గుర్తుంది అని అందంట. వెంటనే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా దేవుడు నీ కోసం పరలోకంలో అద్భుతమైన ఇల్లులు కడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం వెళ్ళాడు అక్కడికి, 2000 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నాడు. మరి ఎంత పెద్ద ఇల్లు కడుతున్నాడో నాకు తెలీదు. నువ్వు తొందరపడి కంగారు పడ్డావంటే నీ ఇల్లు పూర్తవక ముందే వెళ్ళిపోతావు. అప్పుడే వెళ్ళిపోవాలని ఉందా నీకు? లేదు పాస్టర్ గారు, ఏంటి నిజంగా నా కోసం యేసయ్య ఇల్లులు కడుతున్నాడా? అవునమ్మా, ఏంటి ఆ డౌటా నీకు? మంచి ఇల్లులు కడుతున్నాడు, బంగారంతో కడుతున్నాడు, ఎందుకు దిగులు పడుతున్నావు అని అనగానే, సరే పాస్టర్ గారు మీరన్నట్టుగానే నా ఇల్లు పూర్తయిపోయిన తర్వాతే నేను వెళ్తాను అని అందంట. సరేనమ్మా వెళ్ళొస్తానులే అని పాస్టర్ గారు వెళ్ళిపోతా ఉంటే, లేదు పాస్టర్ గారు ఇంకొక మాట, 2 మాటలు చెప్తాను అన్నాను కదా, ఇంకొక మాట అయ్యగారు ఒక మాట వినండి అని అందండి. సరే ఏంటమ్మా చెప్పు. ఏమి లేదు అయ్యగారు, నేను చనిపోయిన రోజు మీరు ఊరిలోనే ఉండాలని ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు అని అందంట. చెప్పండి ఏం ప్రార్థన చేస్తుందంట? అయ్య బాబోయ్ హల్లెలూయా. చెప్పండి ఏమని ప్రార్థన చేస్తుందంట? ఈ లైన్ మాత్రం చెబుతున్నారు, వెనకాల వాళ్ళు చెప్పట్లా. ఏమని ప్రార్థన చేస్తుందంట? నేను చనిపోయిన రోజు మీరు ఊరిలోనే. పాస్టర్ గారు అని అడిగారంట, నువ్వు చచ్చిపోయిన రోజు నేను ఎందుకమ్మా ఊళ్ళో, అదెందుకు ప్రార్థన చేస్తున్నామని అన్నారంట పాస్టర్ గారు కొంచెం సరదాగా. అనగానే వెంటనే, ఏమి లేదు పాస్టర్ గారు, నేను మన ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కుండలు ఎక్కడెక్కడైతే అమ్ముతానో అక్కడల్లా వెళ్ళి వాళ్ళందరికీ కూడా యేసయ్యే దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన రక్షకుడు, ఆయన మెస్సయ్య ఇలా చెప్తున్నాను పాస్టర్ గారు. కాకపోతే నాకు చెప్పడం అంత చేత కావడం వల్ల, నాకు చెప్పడం రావడం వల్ల, నేను సరిగ్గా చదువుకోలేదు కదా, నాకు అంత నాగరికత తెలియకపోయేసరికి నాకు మాట్లాడటం రాక నేనేదో తడబడతా చెప్పేస్తున్నాను. ఈ మాటలన్నీ చెప్తా ఉంటే చూసిన వాళ్ళందరూ కూడా ఆ ముసలమ్మ అట్ట చెప్పుకుంటూ వెళ్తుందిలే అని నా మాటలు పెద్దగా పట్టించుకోవట్లా, నా మాటలు పెద్దగా లక్ష్య పెట్టట్లా. పాస్టర్ గారు నేను గనక చనిపోయాను అనుకోండి, నేను చనిపోయిన రోజు ఆ కార్యక్రమంలో మీరు పాలు పొందుతారు కదా, మీరు పాలు పొంది అనేకులకు సువార్త చెబుతారు,
అనేకులకు యేసు ప్రభు దేవుడు అని చెప్తారు కదా, అందుకే మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు. అయినా సరే నాకు ఒక ఆశ ఉంది పాస్టర్ గారు. ఏంటమ్మా, ఏంటి ఆశ? ఏం లేదయ్య గారు, మన ఊర్లో ఉన్న వాళ్ళందరిలో అందరికంటే ముందు నేనే చచ్చిపోవాలని అనుకుంటున్నానండి. హల్లెలూయా. ఈమెంటి ఆశ నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు పాస్టర్ గారు. ఏమి లేదు అయ్య గారు, అందరికంటే ముందే నేను చనిపోతే ఆ కార్యక్రమంలోకి మీరు వచ్చినప్పుడు అనేకులకు సువార్త ప్రకటిస్తారు, అనేకులకు వాక్యం చెప్తారు, అనేక మంది యేసుని నమ్ముకుంటారు, అనేకులు యేసుని అంగీకరిస్తారు, అనేకులు యేసు ప్రభు చెంతకు చేరి మార్పు పొంది మారు మనసు పొంది రక్షణ పొంది ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడతారయ్య గారు. అందుకే నేను చనిపోయడానికంటే అందరికంటే నేనే ముందు చనిపోవాలి. నేను చనిపోయిన రోజు ఖచ్చితంగా మీరు ఊరిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. ఎవరో తెలుసా? ఒక చదువు రాని, ఒక నాగరికత తెలియని, ఒక కుండలు అమ్ముకునే జ్ఞానం లేని ఒక ముసలమ్మ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఆలోచించండి ఒకసారి. అసలు ఈరోజు మన పరిస్థితి ఆలోచన చేస్తే మనకు అన్నీ ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. కానీ మన బ్రతుకు, మన భక్తి జీవితం దేనికి పనికిరాని ఆఫ్టరల్గా మిగిలిపోతుంది. ఆలోచించండి ఒక్కసారి అసలు మన భక్తి జీవితాన్ని ఆ ముసలమ్మ పక్కన పెట్టి చూస్తూ ఉంటే దేనికి నథింగ్, దేనికి పనికిరాంది మన జీవితం. ఆమెను చూసి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన మాట. నిజంగా ఒక మాట మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఆ ముసలమ్మ గారిలో మరణాన్ని గుర్చిన భయం కానీ, మరణాన్ని గుర్చిన కలవరం కానీ ఎంతైనా ఉందా? చెప్పాలి, ఎంతైనా ఉందా? అమ్మ మాట్లాడవచ్చు, ఎంతైనా ఉందా? లేదు. ఎందుకో తెలుసా? నేను అనుకుంటాను యోహాను సువార్త బాగా చదివి ఉండిద్ది, యోహాను సువార్త బాగా వినుండిద్ది. పాస్టర్ గారు చెప్తా ఉన్నప్పుడు ఆ యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు చెప్పారు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు బ్రతుకుతాడు, నా యందు విశ్వాసం ఉంచి బ్రతికి ఉన్నవాడు ఇక ఎన్నడూ కూడా చనిపోడు. హల్లెలూయా. క్రైస్తవుని జీవితం మరణంతో ముగింపయ్యేది కాదు. క్రైస్తవునికి మరణమే అసలు జీవితం ప్రారంభం. దానినే మహిమా ప్రవేశం అని పిలుస్తారు. మీరు చాలామంది చూసే ఉంటారు, చాలామంది చనిపోయినప్పుడు బ్యానర్లో రాసేటప్పుడు ఏమని రాస్తారు తెలుసా? మహిమా ప్రవేశం అని రాస్తూ ఉంటారు. అంటే క్రైస్తవుని ముగింపు మరణం కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవదూత చెప్తా ఉన్నాడు, స్త్రీలారా కలవరపడద్దు. మీరు రక్షణను గురించి కలవరపడుతున్నారు, అలాగే మీరు మరణాన్ని గురించి కలవరపడుతున్నారు. వాటి గురించి మీరు కలవరపడవలసిన పని లేదు. వీళ్ళల్లో ఉన్న మరొక కలవరం ఏంటంటే నిత్య జీవాన్ని గురించిన కలవరం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పారంటే, నేను మీ అందరికీ నిత్య జీవాన్ని ఇస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తాను. ఇప్పుడు వీళ్ళల్లో ఉన్న కలవరం, యేసుక్రీస్తు ప్రభు వారు మాకు పరలోకాన్ని ఇస్తానన్నాడు, నిత్యత్వంలోకి ప్రవేశింపజేస్తానన్నాడు, నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడు. కానీ యేసు ప్రభు వారు చూస్తే చనిపోయాడు. చనిపోయిన ఆయన కాస్త సమాధి చేశారు. సమాధిలో ఉన్న ఆయన దేహాన్ని చూద్దామని వస్తే అసలు ఆయన దేహమే కనబడటం లేదు. మరి మా నిత్య జీవం సంగతి ఏంటి? మరి మా పరలోకం సంగతి ఏంటి? అది వీళ్ళల్లో ఉన్న కలవరం. మొదటి యోహాను పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని కుమారుని, ఆ యేసు దేవుని కుమారుడని అంగీకరించువాడు జీవం గలవాడు, యేసు దేవుని కుమారుడని అంగీకరింపని వాడు జీవం కలిగిన వాడు కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా యేసే దేవుడు అని అంగీకరించి, యేసయ్య పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు అని అంగీకరించి, యేసయ్య దేవుని కుమారుడు అని మనం అంగీకరించి ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలిగితే మనమంతా కూడా నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమంటే క్రైస్తవుని జీవితం అంటే ఏంటో తెలుసా? నిత్యత్వం కలిగిన జీవితం. క్రైస్తవుని జీవితం అంటేనే పరిపూర్ణంగా రక్షించబడే జీవితం. క్రైస్తవుని జీవితం అంటేనే చనిపోయినను తిరిగి లేచే జీవితం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవదూత ద్వారా ప్రజలతో, స్త్రీలతో మాట్లాడిస్తూ ఉన్నారు, మీరు కలవరపడవలసిన పని లేదు, రక్షణను గురించి కలవరపడాల్సిన అవసరం లేదు, మీ మరణాన్ని గురించి కలవరపడవలసిన పని లేదు, ఆ నిత్య జీవాన్ని గురించి కూడా మీరు కలవరపడవలసిన పని లేదు. ఈరోజు చాలామంది చిన్న దానికి కూడా కలవరం చెందుతూ ఉంటారు, కలవరపడిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కలవరమే. హల్లెలూయా కదా. కొంతమందిలో ఇలాంటి కలవరం ఉంటుంది. ఎలాంటి కలవరమో తెలుసా? నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఏం చేస్తారో, నేను చనిపోయిన తర్వాత ఆ పరలోకానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా? ఇలాంటి కలవరాలన్నిటితో చాలామంది న్యూనతా భావంలోకి వెళ్ళిపోతారు.
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మీరు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? ఈరోజు మీరు రక్షకుడిగా అంగీకరించిన దేవుడు ఎవరో తెలుసా? ఈరోజు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దేవుడు ఎవరో తెలుసా? మిమ్మల్ని పరలోక రాజ్యమును చేర్చగలిగిన శక్తిమంతుడైన. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నమ్ముకున్నామండి, అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం. ఏమంటే క్రైస్తవ్యంలో ఇచ్చినంత నిరీక్షణ, క్రైస్తవ్యంలో ఇచ్చినంత గ్యారంటీ ఇంకెవరు కూడా ఇంకెవరు కూడా ఇదిగో స్టాంప్ వేసి చెప్తున్నాను, మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే, ఆయన ఒక్కడే చెప్పాడు. ఆయన లేచిన దినమున చెప్పబడిన సందేశంలో మొట్టమొదటి మాట దేవదూత చెప్తా ఉన్నాడు, కలవరపడద్దు. ఆ రోజు స్త్రీలతో చెప్తున్న మాట కలవరపడద్దు. ఈరోజు న్యూ యెరూషలేం చర్చిలో సంఘస్థులతో దేవుడు చెప్తున్న మాట, మీరు కూడా కలవరపడవలసిన పని లేదు. ఏమండి, మీకు విషయం చెప్పనా? మనం జీవించాల్సిన రీతిలో జీవిస్తే, మనం బ్రతకవలసిన రీతిలో బ్రతికితే అసలు దేనికైనా కలవరపడాల్సిన పని ఉండిద్దా? అసలు ఉండదు. ఇంకొక మాట చెప్పాలంటే, మిమ్మల్ని పరలోక రాజ్యంలోకి వెళ్ళడం ఎవడు ఆపలేడో, మిమ్మల్ని నరకానికి లాగడం ఎవడి తరం కాదంతే. ఆమెను చెప్తాం గట్టిగా. ఎందుకంటే మనకున్న నిరీక్షణ అంత గొప్పది, మనకున్న ఆ హోప్ అంత గొప్పది. అది దేవుడు మనకు అనుగ్రహించిందే, దేవుడు మనకు దయచేసిందే. స్త్రీలతో చెప్తా ఉన్నమాట కలవర పడకుడే. అందుకే మనం పాడతాం కదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. పాడదాం అందరం కూడా. నీవు నాకుండగా, నీవే నా అండగా యేసయ్యా, నీవు నాకుండగా. యేసయ్యే మన అండ. అందరూ చెప్తాం, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, 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 ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలో దేవదూత ద్వారా మాట్లాడిస్తా ఉన్నారు, మీరు కలవరపడొద్దు. ఈనాటి కాలంలో మనకి చాలా కొత్త కలవరాలు వచ్చినాయి కదా. ఏంటవి? గ్యాస్. మనందరి కుటుంబాల్లో కామన్గా ఉన్న మొదటి కలవరం ఏంటో తెలుసా? గ్యాసు. ఉన్న బండి అయిపోయిద్దేమో, కొత్త బండి ఈ లోపల రాదేమో, గ్యాస్ బండి బుక్కు అవదేమో. పాలు నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేశామో ఒక బండి బుక్ చేయాలని, అది మాత్రం అవనే అవ్వాలి. హల్లెలూయా. చాలా ప్రయత్నాలు చేశాం. కలవరం, అది ఒక కలవరం. ఇంకో కలవరం చెప్పనా? 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి త్వరలో రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. అప్పుడు ఎప్పుడు వచ్చిద్దో ఏమొచ్చిద్దో అదొక కలవరం. ఏం వరప్రసాద్ ఎందునా? అది ఒక కలవరం. ఇంకా కొంతమంది జీవితాల్లో యవనస్తులకు ఉండే కలవరాలు యవనస్తులకి ఉంటాయి. మరి గర్భిణీ స్త్రీలకు ఉండే కలవరం వాళ్ళకు ఉంటుంది. అమ్మా కొడుకు పుడతాడో కూతురు పుట్టిద్దో. ఈ రోజుల్లో కూడా ఎవరు కావాలి? మగజాతి ఆనిముత్యాలు కావాలి. వాళ్ళు లేకపోతే బతకలేమా మనం? ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఎవరినిచ్చినా సంతోషించడం నేర్చుకోవాలి. అయినా మనకెందుకులేండి ఆడగొడవ. హల్లెలూయా. మన కలవరం గురించి మాట్లాడుకుందాం. చాలా కలవరాలు ఉన్నాయి మనకి కదా. ఏమేమి కలవరాలు ఉన్నాయి? అప్పుల గురించిన కలవరం,
కదా. బాధలు గురించిన కలవరం, బలహీనతల గురించిన కలవరం, భర్తను గురించిన కలవరం, భార్యను గురించిన కలవరం, బిడ్డలను గురించిన కలవరం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి కుటుంబంలో ఒక పెద్ద లిస్టే ఉంటుంది అంతే. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ పునరుద్ధాన రోజున చెప్పబడుతున్న సందేశం ఏంటో తెలుసా? నీకు శారీరకంగా, నీకు ఆధ్యాత్మికంగా ఏ కలవరాలున్నా నా యేసయ్య ప్రతి కలవరములను యేసు నామం పేరిట తొలగించునుగాక. ప్రతి కలవరములు ఆయనే దూరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. కలవరములను తొలగించే దేవుడు. మొట్టమొదటిగా దేవదూత చెప్తున్న సందేశం మనం నేర్చుకుంటున్న పాఠం మీకు అర్థమవుతుంది కదా. దేవదూత చెప్తున్న సందేశంలో ఉన్న మొదటి మాట ఏంటంటే కలవరపడొద్దు. నెక్స్ట్ రెండో మాట ఏం చెప్తా ఉన్నాడంటే దేవదూత, చదువుదామా? అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. చాలు ఆగండి. రెండో మాట దేవదూత చెప్తున్న మాట ఏంటంటే ఆయన లేచి ఉన్నాడు. చెప్పండి ఒకసారి మీరు కూడా, ఆయన. అమ్మ ఆయన అనొచ్చుగా. లేచి ఉన్నాడంటే ఎవరు లేచారు? ఆయన అంటే ఎవరు చెప్పాలి? ఎవరు లేచారు? ఆయన లేచి ఉన్నాడు అనండి ఒకసారి. యేసయ్య లేచి ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. రెండో మాట దేవదూత చెప్తా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో, ఏలియా ఎలీషా పరిచర్యలో, పేతురు పౌలు పరిచర్యలో కొంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు బ్రతికించబడ్డారు. అయితే బ్రతికించబడిన వాళ్ళు అలాగే ఉండిపోలా, కొంతకాలానికి ఏమైపోయారు? మళ్ళీ చనిపోయారు మరలా. ఇప్పుడు మనం వాళ్ళందరినీ లేచిన దానిని మనం పునరుద్ధానం అని పిలవం. ఎందుకంటే వాళ్ళు లేవడానికి లేచారు, కానీ మరలా కొంతకాలానికి ఏమైపోయారు? చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో అలా ఎవరెవరు లేపాడు చెప్పండి ఒకసారి. చెప్పాలి. లాజరు, ఇంకా నాయోను విధవరాలి యొక్క కుమారుడు, ఇంకా యాయూరు గారి కుమార్తె, ముగ్గురిని యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన మరలా తిరిగి లేపాడు. కానీ లేపిన ముగ్గురు కూడా కొంతకాలానికి ఏమయ్యారు? చనిపోయారు. ఏలియా పరిచర్య దగ్గరికి వద్దాం. ఏలియా పరిచర్యలో ఏలియా కూడా చనిపోయిన ఒక కుర్రోడు బతికించాడు. ఎవరు? సారేపతి యొక్క విధవరాలి యొక్క కుమారుడు చనిపోతే ఆయన బతికించాడు. ఎలీషా పరిచర్య దగ్గరికి వద్దాం. ఎలీషా పరిచర్యలో షూనేమీరాలి యొక్క కుమారుడు చనిపోయాడు, ఆయనను కూడా బ్రతికించాడు. ఎలీషా చనిపోయిన తర్వాత ఆయనను పాతిపెట్టేసిన సమాధిలో మరలా ఒక సైనికుడిని పాతిపెట్టినప్పుడు ఆయన ఎముకలు తగిలి కూడా ఒక సైనికుడు బ్రతికించబడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా చూస్తే వీళ్ళు బ్రతకడానికి బ్రతికారు, కానీ మరలా కొంతకాలానికి ఏమైపోయారు? చనిపోయారు. పేతురు దగ్గరికి వద్దాం. పేతురు గారు కూడా చనిపోయిన ఒక ఆమెను బ్రతికించాడు. ఆమె పేరు తబిత. మరో అపోస్తుల కార్యాలు మనకు కనిపిస్తుంది. ఆ తబిత అనే ఆమెను కూడా బ్రతికించాడు. ఆమె కూడా కొంతకాలానికి చనిపోయింది. అపోస్తుడైన పౌలు ఉన్నాడు, ఆయన కూడా ఒక ఆయన బతికించాడు. ఎవరైనా చెప్పాలి? ఎవరైనా? 3వ అంతస్తు నుంచి కింద పడ్డాడండి. వాక్యం వినేటప్పుడు నిద్రపోతాడు. ఎవరైనా? ఐతుక్కు కింద పడి చచ్చిపోతే చనిపోయిన ఐతుక్కుని పౌలయ్య గారు. ఏమండి, ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ అంతట్లో కూడా వీళ్ళందరూ కూడా ఒకసారి చనిపోయి మరలా బ్రతికిన వాళ్ళే, కానీ బ్రతికారు, కానీ కొంతకాలం ఉన్నారు, మరలా కొంతకాలానికి వీళ్ళంతా కూడా చనిపోయారు. అయితే మృతులలో నుండి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన ప్రథమ ఫలం ఎవరో తెలుసా? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అయ్యా, యేసయ్య తిరిగి లేచాడు అంటున్నారు, బాగానే ఉంది. యేసయ్య తిరిగి లేవడం వల్ల మరి నాకేం వచ్చింది? అర్థమవుతుందా? యేసయ్య తిరిగి లేచాడు అంటున్నారు, బాగానే ఉంది, మంచిదే. ఆయన పునరుద్ధానుడు అవడం వలన, ఆయన తిరిగి లేవడం వలన, ఆయన మృతులలో నుండి సజీవుడిగా బ్రతకడం వలన నాకేంటి ప్రయోజనం? చదువుదామా? రోమీలకు రాసిన పత్రిక చూడాలి. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చెప్పండి, ఏం చేయబడ్డాడంట? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడడం ద్వారా మనకొచ్చిన ప్రయోజనం ఏంటంటే, వాక్యం చెప్తా ఉంది, మనము నీతిమంతులుగా మార్చబడతా ఉన్నాం.
చెప్పండి, ఎలా మార్చబడుతున్నాం? నీతిమంతులుగా మార్చబడడం అంటే ఏంటో తెలుసా? క్షమాపణ పొందుకోవడం. అనండి ఒకసారి. ఎలా మార్చబడటం అంటే? నీతిమంతులుగా మార్చబడటం అంటే క్షమాపణ పొందుకోవడం. నిజంగా యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకునే క్షమాపణ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ ఫర్గివ్నెస్. యేసయ్య క్షమించే ఆ క్షమాపణను చాలా అందంగా ఉంటుంది, చాలా సౌందర్యంగా ఉంటుంది. ఆ సౌందర్యం, ఆ క్షమాపణ, ఆ సౌందర్యం ఎంత బాగా దావీదుకి అర్థమైంది, ఎంత బాగానో దావీదుకి అర్థమైంది. ఎంత బాగా అర్థమైందయ్యా దావీదు కంటే, కీర్తనలో 103వ కీర్తన 12వ వచనంలో దావీదు చెప్తాడు, అయ్యా తూర్పు నుంచి పడమరికి ఎంత దూరమో నా దేవుడు నాకు నా అతిక్రమాలకు అంత ఎడం చేశాడంట. ఏమండి, మనం ఈరోజు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన మన పాపములను ఒక్కసారి క్షమించాడు అనుకోండి, వినండి చాలా జాగ్రత్తగా, ఆయన మరలా వాటి అన్నిటికీ కూడా వాటిని జ్ఞాపకం చేసుకోడు. కానీ మనం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, మనం ఎవరినైనా ఒకరిని క్షమించామని అనుకోండి, కొంతకాలానికి మరలా వాడు ఇంకో అదే తప్పు మళ్ళా చేశాడు అనుకోండి, ఏమనంటాం? అరే నీ సంగతి నాకు తెలుసురా, మొన్న చేసావు ఈరోజు కూడా మళ్ళీ అంటామనమా? అప్పుడు ఇంతకు ముందేమో క్షమించామని చెప్పాముగా అంటే అది పచ్చి అబద్ధం. అది సంగతే. అంటే ఇంతకుముందు నేను క్షమించేశాను అని అబద్ధం చెప్పాం, కానీ మరలా వాడు అదే తప్పు చేయగానే వెంటనే జ్ఞాపకం చేసుకుంటాం, పోయినసారి పలానాసారి ఇదిగో ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవు ఆయన దగ్గర ఒకసారి క్షమాపణ పొందుకుంటే, నీవు ఆయన దగ్గర ఒకసారి నీ పాపములను ఒప్పుకోగలిగితే, నీవు ఆయన దగ్గర నీ పాపముల విషయమైన క్షమాపణ పొందుకోగలిగితే, నీ పాపములంట ఆయన తూర్పుకి పడమరికి ఎంత దూరం ఉంటుందో నీకు నీ అతిక్రమాలకు దేవుడు అంత దూరం కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఇది దావీదుకు చాలా అద్భుతంగా అర్థమైంది. అందుకే కీర్తనలో రాశాడు. దావీదుకు మాత్రమే కాదు, ఆ దేవుడిచ్చే క్షమాపణ హిజ్కియా రాజుకు కూడా బాగా అర్థమైంది. ఆ హిజ్కియా రాజు ఆ చెప్పిన మాటలన్నింటిని కూడా యెషయా తన ప్రవచన గ్రంథంలో రాశాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో యెషయా చెప్తాడు హిజ్కియా గురించి. ఆయన చెప్తే మాట ఏంటి తెలుసా? నా పాపములన్నిటినీ నీ వీపు వెనక పారవేసావయ్యా అని మాట్లాడాడు. చెప్పండి, ఎక్కడ పారవేశాడంట? మనం కొన్నిసార్లు కొన్ని వస్తువులు మనకు నచ్చనివి, ఇక మనం వీటిని వాడము అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? పారేస్తూ ఉంటాం కదా, పడేస్తూ ఉంటాం. ఇప్పుడు పడేసిన తర్వాత, పారేసిన తర్వాత మరలా వెళ్ళి దాన్ని తీసుకొచ్చుకుంటామా? చెప్పాలి, మాట్లాడండి. తీసుకొచ్చుకుంటామా? కొంతమంది చూస్తుంటే తీసుకొచ్చుకునే ఉన్నారు. హల్లెలూయా. కానీ తీసుకొచ్చుకునే వాళ్ళు నిజంగా వాళ్ళు పాడేసినట్టు కాదు, మీరు ఇంక వేరే జాతి. హల్లెలూయా. సరే జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈయన ఎవరయ్యా అని అడిగితే, మన పాపములు ఆయన గనక క్షమిస్తే, మనం ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటే, మన పాపములన్నిటినీ ఆయన వీపు వెనక పారేస్తాడు. ఆయన ఒక్కసారి పారేశాడంటే మరలా దానిని తీడు. అది సంగతే. మన సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. దేవదూత చెప్పిన సందేశం, 1 కలవరపడద్దు, 2 ఆయన లేచి ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసయ్య లేచాడు అనే మాట దగ్గర మనం చిన్న ప్రశ్న, ఏంటయ్యా ఎందుకు యేసయ్య లేచాడు, ఎందుకు యేసయ్య లేచాడు? మనకు వచ్చిన జవాబు ఏంటంటే, మనలను నీతిమంతులుగా మార్చడానికి యేసయ్య లేచాడు అని వాక్యంలో చదివాం. నీతిమంతులుగా మార్చబడటం అంటే క్షమాపణ పొందుకోవడం అని మనం అర్థం చేసుకుంటూ ఇలా ముందుకు కొనసాగుతున్నాం. అర్థమవుతుందన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అర్థమవుతుంది కదా? క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే క్షమాపణ గురించి దావీదు యొక్క అనుభవాన్ని చెప్పాను. అలాగే హిజ్కియా రాజు అనుభవం చెప్పాను. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే మీకా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్తాడు, అయ్యా నా దోషములన్నిటినీ నీవు అగాధ సముద్రంలో పడేసేసావు. చెప్పండి, ఎక్కడ పడేశాడంట? చెప్పాలి, కొంచెం దగ్గరగా చెప్పాలి. ఎక్కడ పడేశాడంట? కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఆ దోషం చేశాను, నేను ఈ దోషం చేశాను, నాలో ఈ అతిక్రమం ఉంది, నాలో అది ఉంది, నేను అది. చాలాసార్లు మనం చేసే పని ఏంటి తెలుసా? మన దోషాలన్నింటినీ మన మీద మోపుకుని ఒక న్యూనతా భావంలోకి వెళ్ళిపోతాం. ఏంటి అని చెప్పేసుకుంటే అలా ఆలోచిస్తూ ఉంటాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఆరాధిస్తున్న దేవుడి దగ్గరకు వచ్చి నిజంగా మీరు గనక ఆయన దగ్గర క్షమాపణ పొందగలిగితే, ఆయన క్షమించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్న దేవుడే. హల్లెలూయా. అసలు ఆయన క్షమించడానికే
కలువరిగిరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మనందరి కోసం మరణించాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం చేసిన అపరాధాలన్నిటి కొరకు యేసయ్య శిలువలో చనిపోయాడు. మనం చేసిన అపరాధాలన్నిటిని క్షమించడానికి, మనలను నీతిమంతులుగా మార్చడానికే 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుడిని నమ్ముకున్న మనందరి జీవితాల్లో ఆయన దగ్గర క్షమాపణ పొందుకున్న అనుభవంలోకి మనం నడిపించబడాలి. ఇప్పుడు హిజ్కియా, దావీదు, మీకా అనుభవాలు చూసాం కదా. అసలు ఇప్పుడు దేవుడే చెప్పిన మాట ఏంటి తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7:12 రాయబడి ఉంటుంది. అక్కడ దేవుడు అంటాడు, నేను మీ దోషముల విషయమై దయ కలిగి మీ పాపములు ఇక ఎన్నడు నేను జ్ఞాపకము. బా, ఎంత అద్భుతమైన మాట చూసారా? ఇదిగో, నేను గనక ఒక్కసారి మీ పాపములు క్షమించానంటే, నేను గనక మీ అతిక్రమాలు క్షమించానంటే, మీ దోషములు క్షమించానంటే, నేను మరలా వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి కాదు, వాటిని దేవుళ్ళో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? మన దోషములన్నింటినీ ఆయన ఒక్కసారి గనక క్షమించాడంటే ఆయన మర్చిపోతాడు. వాటన్నిటిని కూడా ఆయన పారేస్తాడు, అగాధ సముద్రంలో పడేస్తాడు. తూర్పుకి పడమరికి ఎంత దూరం ఉంటుందో మన అతిక్రమాలను అంత దూరం చేసేస్తాడు. మనందరిని కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన రాజ్యంలో ప్రవేశించగలిగిన వారిగా ప్రభువు మారుస్తాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు లేచాడు అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు లేచాడయ్యా అని అడిగితే వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన మనలను నీతిమంతులుగా మార్చడానికే యేసయ్య లేచాడు. మరి ఇంకా ఎందుకు లేచాడు? ఇంకో మాట కూడా చూద్దాం. పౌలయ్య గారు చెప్పారు అదే మాట. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. అమ్మ, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. జాగ్రత్తగా వినండి ఈ మాట, కొంచెం మనసు పెట్టి వింటేనే మీకు ఇది అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శుభ శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజున ఆయన ఏమయ్యారు? సిలువలో మరణించారు, సిలువలో చనిపోయారు. చనిపోయిన ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన ఆయన 3వ దినమున ఆ ఆదివారం రోజున పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. లేచిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 రోజులు శిష్యులందరికీ కూడా తన్ను తాను కనపరుచుకున్నారు. 40 రోజుల తర్వాత యేసయ్య ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిన యేసయ్య కరెక్ట్గా 10 రోజులకి, అనగా పెంతుకొస్తు అనే పండుగ దినం రోజున యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను మేడగది మీదకు పంపించారు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పౌలయ్య గారు మనం చదివిన వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అదిగో ఆ ఆత్మే యేసుక్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపాడు. అయితే ఆ ఆత్మ మనలోకి వస్తే మనలను ఆయన జీవింపజేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవ్వకపోతే 50 రోజులకి పెంతుకొస్తనే పండుగ ఉండేదే కాదు. పెంతుకొస్తనే పండుగ లేకపోతే పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే, ఆయన మనలో నివసించకపోతే, మనలో ఉన్న పాప శరీర ఆశలు, కోరికలను జయించగలిగిన శక్తి మనం పొందుకునే వాళ్ళమే కాదు. రెండవ మాట ఏంటంటే, యేసయ్య లేవడం ద్వారా పాపం మీద మనకు జయం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేని మీద జయం కలిగింది? పాపం మీద జయం కలిగింది. కారణం యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడమే. ఏమండి, ఎక్కడ దాకా ఎందుకు, ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాలు ఆలోచించేద్దాం. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండేవి, ఇప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు మన బ్రతుకు ఎలా ఉండేది, ఇప్పుడు మనం ఎలా బ్రతుకగలుగుతున్నాం? మనలో ఇన్ని మార్పులు రావడానికి కారణం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం బట్టే. హల్లెలూయా. యేసయ్య తిరిగి లేవడాన్ని బట్టే, ఆయన పునరుద్ధానుడు అవడాన్ని బట్టే 50 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నాడు కాబట్టే మనలో రేగే పాప కోరికలు, శారీరక కోరికలు, ఆలోచనలన్నిటినీ జయించగలిగిన శక్తిని మనందరికీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. పునరుద్ధానపులో ఉన్న శక్తి ఏంటో తెలుసా? పాపాన్ని జయించగలుగుతాం. కానీ చాలా బాధాకరమైన, వేదనకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది ఇంకా ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకోలే.
చాలామంది పొందుకోలే. అందుకే పదే పదే పాపంలో పడిపోతూ ఉన్నారు. అందుకే అలా వెళ్తూ ఉండగానే ఏదన్నా చిన్న పాపం కనపడంగానే దానికి లొంగిపోతూ ఉన్నారు. ఇంకొంచెం పెద్ద పాపం కనపడంగానే దాంట్లో ఈత కొడుతున్నారు. ఇంకొంచెం పెద్ద పాపం కనపడంగానే ఇక దాంట్లో కొట్టుకెళ్ళిపోతున్నారంటే. పేరుకి ఎవరు అంటే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురవాలి. నీ వల్ల ఎవరికి ఉపయోగం? క్రైస్తవ్యానికి, క్రీస్తుకి నీ వలన చిన్న ప్రయోజనం, కొంచెం ప్రయోజనం కూడా లేదు. పేరుకు నేను క్రైస్తవుణ్ణి, పేరుకు నేను క్రైస్తవురాల్ని, పేరుకు నేను విశ్వాసిని చెప్పుకుంటున్నాం, కానీ మన వల్ల ఎవరికి ప్రయోజనం? పునరుద్ధానం శక్తిని ఇంకా మీరు పొందుకోలేకపోతే, పునరుద్ధానంలో ఉన్న బలాన్ని ఇంకా మీరు పొందుకోకపోతే పాపాన్ని జయించడం అసాధ్యమైన పనే. ఈరోజు ఆ పునరుద్ధానపు శక్తిలో ఉన్న ఆ ప్రభువు యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడే మన ఎదుట ఉన్న పాపములన్నిటినీ, అతిక్రమాలన్నిటినీ జయించగలిగిన శక్తి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆ పునరుద్ధానపు శక్తిని మనమంతా కూడా పొందుకునే కృప యేసయ్య మనందరికీ దయచేయునుగాక. అందుకే పునరుద్ధాన రోజున పాడతాం ఏమని? జయ జయ యేసు, జయ యేసు, గీతం గీతం, జయ జయ గీతం. ఈ పాటలన్నింటిలో కూడా ఉందండి తెలుసా? జయం జయం జయం. ఆ జయం ఇచ్చిందే పునరుద్ధానం. పునరుద్ధానంలో మనందరికీ వచ్చినది ఏంటో తెలుసా? ఒకటి, మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. రెండు, పాపం మీద మనకు విజయం కలిగింది. జయం పొందుకోగలిగామంటే కారణం మనమంతా కూడా ఆ పునరుద్ధానుడైన యేసయ్యను నమ్ముకోగలిగామంతే. హల్లెలూయా. అంతేకాదు, పౌలయ్య గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్తాడు. పునరుద్ధానంలో ఉన్న శక్తి, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడం వలన మనకు వచ్చిన ప్రయోజనం ఏంటో తెలుసా? మనమంతా కూడానంట క్రీస్తు స్వరూప్యంలోకి, క్రీస్తు పోలికలోకి మనమంతా కూడా మార్చబడతా ఉన్నాం యేసయ్య తిరిగి లేవడాన్ని బట్టే. ఏమంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే బుడా నీళ్లలో మునిగేసి ఈ బైబిల్ ఒకటి సంకలో పెట్టేసుకుని ఊపుకుంటూ వచ్చేయడం కాదు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే పునరుద్ధానపు శక్తిని పొందుకోవడం. యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే యేసయ్య యొక్క స్వరూప్యంలోకి మార్చబడడం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అంటే యేసయ్య పోలికలోకి రావడం. నీలో ఆయన పోలిక లేకుండా, నీలో ఆయన స్వరూప్యం లేకుండా, నీలో ఆయన లక్షణాలు లేకుండా హ్యాపీ ఈస్టర్ అని చెప్తే ఉపయోగం ఉందా? మన పక్కన వాళ్ళకి ఏందాడు నేను చెప్పగానే గబగబా షేక్ హ్యాండ్ ఇచ్చేసి పునరుద్ధాన పండుగ ఎంత అద్భుతంగా చెప్పారో. మరి ఆ పునరుద్ధానపు శక్తి ఈరోజు నీలో ఉందా? ఆలోచించాలి అందరూ కూడా. నేనేదో మీ అందరి మీద నేరారోపణ చేస్తున్నాను అనుకోవద్దు. ఈ మాటలు నా కోసం కూడా మనందరి కోసం చెప్పబడుతున్న మాటలు. ఈ మాటలన్నీ కూడా ఆలోచించి ఈరోజు నేను ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకున్నానా, ఆ పునరుద్ధానపు శక్తి నాలో ఉందా అని ఆలోచిద్దాం. యేసయ్య లేవడం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. తర్వాత మనమంతా కూడా పాపాన్ని జయించగలిగిన శక్తిని పొందుకోగలిగాం. ఆ తర్వాత క్రీస్తు స్వరూప్యంలోకి, క్రీస్తు పోలికలోకి మార్చబడుతున్నాం. దేవదూత చెప్తున్న అద్భుతమైన సందేశం, దేవదూత చెప్తున్న అద్భుతమైన వాక్యం ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట, మీరు కలవరపడద్దు. నెంబర్ 2, ఆయన లేచి ఉన్నాడు. నెంబర్ 3, మూడో దగ్గరికి వచ్చేద్దామా? అక్కడే మార్కు సువార్త 16వ అధ్యాయం, అక్కడే 6వ వచనంలో 3వ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఆయన ఎక్కడ లేడు. చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఆయన, అమ్మ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆయన ఎక్కడ లేడు. మరొకసారి, ఆయన ఎక్కడ లేడు. ఆయన ఎక్కడ లేడు. మొదటి మాట ఏమని విన్నాం? కలవరపడకుడి కదా. మొదటి మాట ఏమని విన్నాం? కలవరపడకుడి. రెండో మాట ఏమని విన్నాం? ఆయన లేచి ఉన్నాడు. మూడో మాట ఏమని వింటున్నాం? ఆయన ఎక్కడ, మరి ఎక్కడున్నాడు? ఆ రోజు ఆయన ఎక్కడున్నాడో దేవదూత వాళ్ళకి నెక్స్ట్ వచ్చిన చెప్పాడు ఆయన ఎక్కడున్నాడో. ఆ తర్వాత విషయాలు ఏంటో అది మనం నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఆయన ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నాడు అర్థమవుతుందా? ఆయన ప్రస్తుతం ఇప్పుడు 2026 సంవత్సరం మే నెల ఈరోజు తారీఖు 5 కదా, ఏప్రిల్ నెల 5వ తారీఖులో ఉన్నాం. ఈరోజు యేసయ్య ఎక్కడున్నాడో చెప్పగలరా ఎవరైనా? ఎక్కడున్నాడు ఆయన? అమ్మ ఇక్కడే ఉన్నారా? రైట్, వెరీ గుడ్. ఇంకా వాక్య ప్రకారంగా అంటే వాక్యంలో ఇప్పుడు రాజకుమార్ గారు చెప్పినట్లుగా వాక్యం మత్తయి సువార్తలో ఏం చెప్తుంది? ఎక్కడైతే నా నామమున 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తారో, స్తుతిస్తారో, నేను వారి మధ్యలో ఉన్నాను అని అన్నాడు. కాబట్టి యేసయ్య ప్రస్తుతం ఇప్పుడు మన మధ్యలో
ఉన్నాడు. అయితే వాక్యంలో ఇంకా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన ఎక్కడ ఉన్నాడో చదువుదామా? 1:30 అయిపోతా ఉంది, చెప్పుకుంటా వెళ్ళిపోతే బాగుంటుందా? చదువుదాం, ఒక వచనాన్ని చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోకి రండి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. జాగ్రత్తగా వినండి. ఆయన చేస్తున్న పని ఏంటంటే విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మనం నమ్ముకున్న ఈ పునరుద్ధానుడైన దేవుడు పరలోక రాజ్యంలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఒక శుభవార్త ఏంటి చెప్పనా? ఈరోజు ఈ న్యూ ఇయర్ శ్లేం చర్చ్ సంఘంలో ఉన్న ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఒక శుభవార్త. నీ కొరకు ఎవరు ప్రార్థన చేసినా, ప్రార్థన చేయకపోయినా, నీ కొరకు ఎవరు విజ్ఞాపన చేసినా, విజ్ఞాపన చేయకపోయినా, నీ కొరకు ఎవరు కన్నీరు కార్చినా, కన్నీరు కార్చకపోయినా, నీ కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్న వాడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసయ్య పరలోక రాజ్యంలో మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటండి. ఈరోజు ఇంకా ఇక్కడ రక్షణ పొందవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం కూడా యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. రక్షణ పొంది పడిపోతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. మారు మనసులో గంతులేస్తున్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ జీవితంలో అటు ఇటు ఊగిసలాడే భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రెల్లు పుల్లలాగా అటు ఇటు ఊగిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం యేసయ్య పరలోక రాజ్యంలో ప్రార్థన చేస్తున్నాడు. నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఆయన చూసి మనం ఈ పాఠం నేర్చుకోవాలి. మనం కూడా అందరి కోసం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కొంతమంది ప్రార్థన అంటే ఎప్పుడు కూడా నన్ను దీవించు, మా ఆయన దీవించు, మా ఆవిడని దీవించు, నా కూతురుని దీవించు, కొడుకుని దీవించు, ఎప్పుడు నిన్నే. ఇక ఇంకే వేరే వాళ్ళు వద్దా? నీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయవా? సంఘంలో ఉన్న సభ్యుల కోసం ప్రార్థన చేయవా? ఇంకా నీ గ్రామంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయవా? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఎలా అయితే విజ్ఞాపనకర్తగా ఉండి పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దేవుని బిడ్డలమైన మనమంతా కూడా అలాంటి విజ్ఞాపనకర్తలుగా మార్చబడుదుముగాక, ప్రార్థనా పరులుగా మార్చబడుదుముగాక. అలాంటి ప్రార్థనా జీవితం మనకు కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎక్కడున్నాడు? ఒకటి, పరలోక రాజ్యంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. రెండో మాట చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక, త్వరగా తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా. చెప్పండి. రెండో మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా అని అడిగితే తండ్రి దగ్గర మనందరి కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడంట. చెప్పండి, ఎలా ఉన్నాడు? ఉత్తరవాదిగా. ఉత్తరవాదిగా అంటే అసలు ఉత్తరవాదిగా ఉండి ఏం చేస్తున్నాడు? మనం తెలుసో తెలియకో కొన్నిసార్లు తెలిసే పాపం చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, పాపంలో పదే అనేక పర్యాయాలు పడిపోతూ ఉంటాం. అలా పడిపోయినప్పుడల్లా కూడా సాతాను చేసే పని ఏంటో తెలుసా? మనందరి గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ కొడుకు అని చెప్పుకున్నావుగా, నీ కూతురు అని చెప్పుకున్నావుగా, చూడు ఎలా పాపం చేస్తున్నాడు, చూడు ఎలా మాట్లాడుతున్నాడు, చూడు ఎలా బ్రతుకుతున్నాడు, చూడు ఎటు పరుగులు ఎడుతున్నాడు, చూడు ఏమేమి పనులు చేస్తున్నాడో చూడని పరలోక రాజ్యంలో దేవుడి దగ్గరంట సాతాను మనందరి గురించి చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే వెంటనే యేసయ్య సాతాను చూసి, రే సాతాను నోర్మై, వాళ్ళందరూ పాపం చేస్తారనే కలువరి గిరి శిలువలో రక్తం కార్చాను, ప్రాణం పెట్టాను, వాళ్ళందరి కొరకు నేను చనిపోయాను. ఇదిగో వాళ్ళందరి మీద నీవు నేరారోపణ చేస్తున్నావు, వాళ్ళందరి గురించి నీవు చెప్తున్నావు. అయితే వాళ్ళందరి పక్షంగా మాట్లాడటానికి, వాళ్ళందరి పక్షంగా ఉత్తరవాదిగా నిలబడి వాళ్ళ గురించి చెప్పడానికి నేనున్నాను అని యేసయ్య మనందరి పక్షాన ఉత్తరవాదిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఇది ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత జకర్యా గ్రంథం 3వ అధ్యాయం ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. అక్కడ యెహోషువ అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన గురించి సాతాను దేవుడి దగ్గర చెప్తా ఉన్నాడంట. ఆయన వస్త్రాలు చూడి ఎలా ఉన్నాయో, మురికి వస్త్రాలతో ఉన్నాడు, మలినమైన వస్త్రాలతో ఉన్నాడు.
ఆయన చూడు ఎలా ఉన్నాడో అని మనం యెహోషువ గురించి దేవుడి దగ్గర సాతాను చెప్తా ఉంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటి తెలుసా? ఇదిగో సాతాను, యెహోవా నిన్ను గద్దించునుగాక, షటప్, నోర్మోయ్ అని సాతానును యేసయ్య గద్దించాడంట. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరం చేసే ప్రతి పనులను బట్టి గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఏదో చెప్తున్నాడులే సన్ని అని అలా వదిలేసేయద్దు. ప్రతి మాట కూడా మీ హృదయంలో పెట్టుకోండి. మనం చేసే ప్రతి పని గురించి సాతాను దివారాత్రములు దేవుడి దగ్గర చెప్తున్నాడు. సాతాను దివారాత్రములు దేవుడి దగ్గర. అనుకుంటున్నారేమో, నన్ను ఎవ్వడు చూడట్లే, నేను చేసేది ఎవడికి తెలీదు, నేను ఎలా ఉంటే ఎలా మాట్లాడితే ఏం చేస్తే ఎవడు తెలుసు అనుకుంటున్నావేమో. నిన్ను ఒక పక్క దేవుడు చూస్తున్నాడు, ఇంకో పక్కన సాతాను కూడా చూస్తున్నాడు. ఇద్దరిని చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనందరి మీద నేరారోపణ చేస్తూ ఉంటే మనందరి పక్షంగా మాట్లాడటానికే యేసయ్య పరలోక రాజ్యంలో ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు. ఒకటి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండు, ఉత్తరవాదిగా ఉన్నాడు. యోహాను సువార్త 14, 1, 2, 3 వచనాలు చెప్తా ఉన్నాయి. మనందరి కొరకు ఆయన స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడో మాట, మనందరి కొరకు పరలోక రాజ్యంలో స్థలాలను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పాస్టర్ గారు చెప్పినట్లు నేను కూడా చెబుతున్నాను, మనందరి కోసం దేవుడు పరలోక రాజ్యంలో అద్భుతమైన మంచి ఇల్లు కడుతున్నాడు. అంతే. ఆమెను చెప్పే విశ్వాసం ఉంటే బంగారంతో ఇల్లు కట్టేస్తున్నాడు. అంతే. ఆమెను చెప్పు గట్టిగా. బంగారంలో ఉన్న ఇంట్లోకి వెళ్ళాలంటేనే చెప్పండి ఆమెనని గట్టిగా చెప్తాం. ఈ భూలోకంలో ఎలాగో మన ఇంట్లో పెట్టుకుందామన్నా చూద్దామన్నా కూడా మన కంటికి అది కనపడనే. ఒకవేళ ఏదైనా ఉంటే అది ఎప్పుడు చూసినా అబ్బా ఎంత బాగా చెప్పిందో సంకీర్తన, హల్లెలూయా కదా. సమాధానం గారు చెప్పారు, రైట్, వెరీ గుడ్. ఎప్పుడు చూసినా అది ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో చూద్దామంటే. కానీ ఆ రోజు మన కాళ్ళ కింద ఉండబోతుంది. అంత అబ్బా అద్భుతమైన విషయం. ఆమె ఏం చెప్తాం గట్టిగా. ఆ రాజ్యంలోకి మనలందరిని కూడా తీసుకెళ్ళడానికే, ఆ రాజ్యంలో మనల్ని ప్రవేశింపజేయడానికే ఆయన అక్కడ అద్భుతమైన ఇల్లులు కడుతున్నాడు. 2000 సంవత్సరాల నుంచి కడుతున్నాడు. మరి మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మరి ఎంత పెద్ద ఇల్లు కడుతున్నాడో నాకు తెలియదు. ఆయన మంచి మంచి ఇల్లులు కడుతున్నాడు. ఆ రాజ్యంలో మనమంతా కూడా ప్రవేశించేవారిగా ఈరోజు ఒక సిద్ధపాటు కలిగిన వారిగా మనం మార్చబడదాము గాక. దేవదూత చెప్తున్నాడు, 1, కలవరపడొద్దు. 2, ఆయన లేచి ఉన్నాడు. 3, ఆయన ఎక్కడ. 4వ మాట కూడా చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 16:7. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురు. హల్లెలూయా. 4వ మాట దేవదూత చెప్తున్న మాట ఏంటి తెలుసు అంటే, మీరు ఆయనను చూస్తారు. చెప్పండి, ఏం చేస్తారంట? అమ్మా అంత గట్టిగా చెప్పారంటమ్మా, అసలు మైకులన్నీ అల్లాడిపోతున్నాయి అమ్మ, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. చెప్పండి ఏంటంట? మీరు ఆయనను. ఇలా చెప్పండి, నేను ఆయనను చూస్తాను. బా ఎంత అద్భుతంగా చెప్పారు. ఇంకోసారి చెప్పచ్చు, గట్టిగా చెప్పండి. ఇంకొకసారి. దేవుడు ఆ మాటను మనందరి పక్షంగా స్థిరపరచును గాక. ఏమండి, ఆ రోజు దేవదూత చెప్పాడు. ఆ రోజు అక్కడికి వచ్చిన స్త్రీలందరికీ ఏమని? మీరు ఆయనను చూస్తారు. ఎక్కడ చూస్తారు? వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళాడు, మీరు ఆయనను గలిలయలో చూస్తారని వాళ్ళతో చెప్పాడు. మరి మనమంతా కూడా ఇప్పుడు చెప్పేసాం చాలా బాగా, నేను ఆయనను చూస్తానని. మనం ఎక్కడ చూస్తాం మరి? పరలోక రాజ్యంలో చూస్తామా? యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రాబోతా ఉన్నాడు. ఆయన సంఘం అంతటి కొరకు మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఇంకా బ్రతుకున్న మనమంతా కూడా బ్రతుకున్న మనమంతా కూడా మహిమ శరీరాన్ని ధరించుకుని యేసయ్యను చూస్తాం. ఒకవేళ ఆయన వచ్చే సమయానికి మనం చనిపోయామే అనుకోండి, చనిపోయిన మనమంతా కూడా పునరుద్ధానం చెంది యేసయ్యను మనమంతా కూడా చూస్తాం. హల్లెలూయా. ఆ రోజు యేసయ్యను చూసే అనుభవంలోకి మనమంతా కూడా వెళ్ళేవారిగా దేవుడే మనల్ని బలపరచునుగాక. ఆ రోజు దేవదూత చెప్తున్న మాట, మీరు ఆయనను చూస్తారు. ఈరోజు మనమంతా కూడా వింటున్న మాట, నేను ఆయనను చూస్తాను, మనము ఆయనను చూస్తాం. ప్రకటన గ్రంథం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు, ఆయనను గాయపరిచిన వారు ఆయన చూస్తారు, ఆయనను బాధ పెట్టిన వారు ఆయన చూస్తారు. భూజనులందరూ కూడా ఆయనను
ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు కదా, యేసు ప్రభు దేవుడు కాదు, మీది వేరే వాళ్ళ మతం, తక్కువ కులాల వాళ్ళ మతం, అమెరికా వాళ్ళ మతం, తొక్కల మాటలన్నీ మాట్లాడుతున్నారు చూసారా. వీళ్ళు కూడా చూస్తారు ఆ రోజు. ఆమెను చెప్దాం గట్టిగా, వీళ్ళు కూడా ఆ రోజు యేసయ్యని చూస్తారు. చూసి వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా, రొమ్ము కొట్టుకుంటారంట, గుండెలు బాదుకుంటా ఉంటారంట. ఆ రోజు మనమంతా కూడా ఆ పరిస్థితిలోకి వెళ్ళకూడదనే యేసయ్య ఈరోజు మనకి ఈ మాటలన్నీ కూడా వినిపిస్తున్నాడు. మనమంతా కూడా ఆ రోజు ఆయనను చూసే అనుభవంలోకి నడిపించబడాలి. ఒక పశువులు కాచుకునే వ్యక్తి, వినండి, ఒక పశువులు కాచుకునే వ్యక్తి పశువులన్నీ కూడా కాచుకుంటా ఉన్నాడు. ఆయన ఒక యవనస్తుడు. దగ్గరలోనే ఒక స్టూడెంట్స్ అందరికీ కూడా, చదువుకునే పిల్లలందరికీ కూడా ఒక చిన్న మీటింగ్ జరుగుతూ ఉంది. ఏంటి ఆ మీటింగ్ అని దగ్గరికి వచ్చాడు. అది మన ప్రార్థనకు సంబంధించిన మీటింగే. ఆ మీటింగ్లో ఇలాగే వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. ఆ యవనస్తుడు నేను కూడా వింటాను అని ఆ పశువులను అలా వదిలేసి వచ్చి వాక్యం విందాం అని అనుకునే ఈ లోపల అక్కడున్న వాళ్ళు అందరూ అన్నారంట, రే నువ్వు పశువులు కాచుకునేవాడివి, ఎక్కడున్న వాళ్ళు అందరూ ఎవరు? స్టూడెంట్స్, విద్యార్థులు, చదువుకునే వాళ్ళు, నువ్వు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపో అని అన్నారంట. దూరంగా ఉండి ఆ మాటలన్నిటి కూడా చెవులు పెద్దగా చేసుకుని చాలా జాగ్రత్తగా విన్నాడు. అద్భుతం, దూరంగా ఉన్న ఆయనతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఆయన జీవితాన్ని మార్చాడు, మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొంది ఆయనే ఈ పాట రాశాడు. ప్రియా యేసురాజును నే చూచినా చాలు. ఈ పాటలో అండి ఆ చివరి చరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమని రాశాడు తెలుసా, ఆహా ఆ బోరా ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. మీకు ఒక మాట చెప్పనా, ఈ భూలోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బతికినా, మీరు 100 కాదు 120 సంవత్సరాలు బతకండి, మీ ఆశలు ఈ భూలోకంలో తీరవు. ఇదిగో ఈ భూలోకంలో ఎన్ని సుఖాలైనా అనుభవించండి, కానీ మీ ఆశలు ఈ భూలోకంలో ఎప్పుడు తీరతాయ్యా? ఆ యేసయ్యను చూసినప్పుడు. ఆమెను చెప్దాం గట్టిగా, ఆ యేసయ్యను మనమంతా కూడా మధ్య ఆకాశంలో చూసినప్పుడే మనందరి ఆశలు తీరతాయి. ఈ మాట నేను చెప్పింది కాదు, కీర్తనాకారుడైన దావీదు చెప్పాడు, అయ్యా నీ స్వరూప దర్శనం నేను చేయగా నా ఆశలన్నీ తీర్చుకుంటానయ్యా, నా ఆశలన్నీ తీరిపోతాయి అయ్యా. దావీదు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసయ్యను మనం చూసినప్పుడే మనందరి ఆశలు తీరతాయి. మనందరి జీవితానికి ఒక నెమ్మది, సమాధానం, సంతోషం ఆ అద్భుతమైన ఆ లోకంలోనే, ఆ పరలోక రాజ్యంలోనే మనకు దొరుకుతుంది. దేవదూత చెప్తున్నాడు, మీరు ఆయనను చూస్తారు. మనమంతా కూడా ఆయనను ఒకరోజు ఖచ్చితంగా చూస్తాం. దాంట్లో ఏ అనుమానం కూడా మనకి లేదు. ఎందుకంటే యేసయ్య మనకు అంత అద్భుతమైన నిరీక్షణ ఇచ్చారు. అయితే చివరిగా నేను ముగింపులోకి వచ్చేసాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను అంగీకరించి రక్షణ అనుభవంలోకి నడిపించబడి జీవితాన్ని మార్చుకున్న వారందరికీ కూడా యేసయ్య ఆ కనిపించే రోజు గొర్రె పిల్లలాగా కనిపిస్తాడు. చెప్పండి, ఎలా కనిపిస్తాడు? అయితే యేసయ్యను అంగీకరించకుండా ఆయనను తృణీకరించి నా ఇష్టం నాది, నా బ్రతుకు నాది, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతా, నాకు నచ్చినట్లుగా తిరుగుతా, నాకు నచ్చినట్లుగా మాట్లాడుతాని ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా ఉంటే ఆ రోజు దేవుడు నీకెలా కనిపిస్తాడో తెలుసా? ఒక సింహంలా కనిపిస్తాడు. ఆ సింహం ముందు నీ పరిస్థితి గడగడ వనకాల్సిందే. దాంట్లో కూడా ఏ అనుమానం కూడా లేదు. యేసయ్యను ఆయన నీవు గొర్రె పిల్లలా చూడాలనుకుంటున్నావా, సింహంలా చూడాలనుకుంటున్నావా? నీ ఇష్టం. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా, నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ మాట హృదయంలో రాసి పెట్టుకోండి. అందరూ కూడా వినాలి. అమ్మా వినండి, ఈ మాట మీ హృదయంలో రాసి పెట్టుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నరకానికి మాత్రం వెళ్ళకండి. మరొకసారి చెప్తున్నాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నరకానికి మాత్రం వెళ్ళకండి. మీరు దేనినైనా పోగొట్టుకోండి, పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. మీరు దేన్నైనా పోగొట్టుకోండి, పరలోకాన్ని మాత్రం. ఈ 2 మాటలు మీ హృదయంలో భద్రం చేసుకోండి. ఈ 2 మాటలు మీ హృదయంలో రాసుకోండి. నేను ఎక్కడికైనా వెళ్తాను కానీ నరకానికి మాత్రం, చెప్పండి గట్టిగా. అది పరిశుద్ధరాజు చెప్పాడు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. కొంచెం బుద్ధి ఉండాలి మనకి చెప్పడానికి. చెప్పే సెంటెన్స్ క్లియర్గా చెప్పాలి. నేను నరకానికి వెళ్ళను, నేను పరలోకానికి వెళ్తాను. అలాంటి కృప దేవుడు నిశ్చయంగా మనందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పునరుద్ధానం దినమున యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన రోజున దేవదూత చెప్పిన ఒక అద్భుతమైన సందేశం. దేవదూత చెప్తున్న మాట, మీరు కలవరపడొద్దు,
ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఎక్కడ లేడు, ఆయనను మీరు గుర్తుంటాయా? చాలా అద్భుతమైన 4 మాటలు చెప్పండి ఒకసారి. మొదటి మాట, రెండో మాట, ఏమా సరళ గారు చెప్పట్లేదు, చెప్పాలి. 1 వెనకాలోళ్ళు ఆమె ఒకటే కాదు, ఆమె నాకు కనిపించారని పేరు చెప్పాను అంతే. చాలామంది మాట్లాడతారు, అందరూ చెప్పాలి. 1 చెప్పాలి, అందరూ చెప్పాలి. 1 2 3 4 మీరు ఆయనను, నేను ఆయనను, చెప్పండి, నేను ఆయనను చూస్తాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పునరుద్ధానం శక్తిని మనమంతా కూడా పొందుకున్న వారిగా మనమంతా కూడా మార్చబడుదుము గాక.